నిర్మల్లో కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे. బీజేపీ నాయకులు ఈ దేశ ప్రజలతోని చాలా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని. और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा. భారత రాజ్యాంగం ఏ రోజైతే తొలగిస్తారో ఈ భారతీయులు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా వెళ్ళిపోతాయి. बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े, पिछड़ा रहे. బీజేపీ అనుకుంటుంది ఎప్పుడు ఈ దేశంలో ఉన్నట్టు వెనుకబడిన కులాలు, బీదలు, దళితులు, గిరిజనులు వాళ్ళ హక్కులు లాక్కోవాలని, వాళ్ళను వెనుకకు ప్రాణదోలాలని. पूरा का पूरा काम वो 22-25 अरबपतियों के लिए करते हैं. వారి యొక్క ప్రయత్నం ఎప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ధనికులకు మాత్రమే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. 22-25 लोगों का नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है. ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల కోసం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు దారాదత్తం చేశారు. 16 लाख करोड़ रुपए मतलब 24 साल का मनरेगा का पैसा नरेंद्र मोदी जी ने 22 लोगों को दिया. ఈ 16 లక్షల కోట్లు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మన్రేగా ద్వారా 25 కోట్ల రూపాయలను ఈ దేశంలో ఉన్నటువంటి బీదలకు పంచే ప్రయత్నం చేయవచ్చు. हम मनरेगा लागू करते हैं, प्रेस वाले कहते हैं देखो मजदूरों की आदत खराब कर रहे हैं. మేము ఈ మన్రేగా పద్ధతి ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలనుకుంటే మన మీడియా మిత్రులు అంటారు ఈ దేశ ప్రజలను మీరు సోమరి పనులు చేస్తున్నారని. हम किसानों का कर्जा माफ करते हैं, मीडिया वाले कहते हैं, बीजेपी वाले कहते हैं देखो किसानों की आदत खराब कर रहे हैं. మేము రైతుల యొక్క రుణమాఫీ చేయాలనుకుంటే నా మీడియా సోదరులు అంటారు రైతులకు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, రైతులను వీళ్ళు సోమరి పనులు చేస్తున్నారు అని అంటారు. मगर नरेंद्र मोदी 16 लाख करोड़ रुपए अरबपतियों का कर्जा माफ करते हैं, मीडिया कहती है देखो विकास हो रहा है. కానీ ఈ మీడియా మిత్రులు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులకు 16 లక్షల కోట్లను మాఫీ చేస్తే చూడండి ప్రగతి జరుగుతుంది అని ఈ మీడియా మిత్రులు అంటారు. आज 22 लोगों के पास उतना ही पैसा है जितना 70 करोड़ हिंदुस्तानियों के पास है. ఈ రోజు కొంతమంది ఉన్నటువంటి ధనికుల దగ్గర మొత్తం డబ్బంతా కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ధనికుల బీదల దగ్గర ఉన్న డబ్బుతో సమానం. तो ये कांग्रेस पार्टी बदलने जा रही है. ఇదే కాంగ్రెస్ పార్టీ మార్చాలని అనుకుంటుంది. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. चौथा योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है. चौथा हेल्थ इंश्योरेंस, హెల్త్ ఆరోగ్య భద్రత ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అందుతుంది. गैस सिलेंडर हमने 500 रुपए का कर दिया. గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే మేము తెలంగాణలో అందిస్తున్నాము. 200 यूनिट बिजली फ्री में देते हैं. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాము. और महिलाओं को बस में मुफ्त में जाने का मौका मिलता है. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని నా అక్కా చెల్లెళ్లకు ఈ రాష్ట్రంలో అందిస్తున్నాము. ये हमने तेलंगाना में किया. ఇది అంతా మేము తెలంగాణ ప్రజలకు చేశాము. अब हिंदुस्तान की सरकार पूरे हिंदुस्तान में ऐसे ही गारंटीज लागू करने जा रही है. ఇదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు కూడా మేము కొన్ని హామీలను ఇవ్వబోతున్నాము. यहां आपको महिलाओं को 30,000 रुपए साल का मिलता है. ఇక్కడ నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నెలకు ఆడవారికి 2500 రూపాయలు నెలకు అందుతుంది. बहुत राहत मिलती है, परिवारों को फायदा होता है.
దీని ద్వారా అనేక మంది బీద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. अब दिल्ली में सरकार आएगी तो यही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं। అదే ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే విషయాన్ని మన దేశ ప్రజలకు అందరికీ కూడా అందించబోతున్నాము. हिंदुस्तान के सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी। దేశంలో ఉన్నటువంటి ప్రతి బీద వారి యొక్క ఒక లిస్టును తయారు చేయబోతున్నాము. हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను మేము ఎన్నుకోబోతున్నాము. और उस महिला के बैंक अकाउंट में साल के 1,00,000 रुपए हमारी सरकार डाल देगी। ఆ మహిళ యొక్క అమౌంట్ లో నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆమె అకౌంట్ లో వేయబోతున్నాము. 8,500 रुपए महीने के खटाखट 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 हर महीने महिलाओं के बैंक अकाउंट में। నెలకు 8,500 రూపాయలు ప్రతి బీద మహిళ యొక్క అకౌంట్ లో కటాకట్ కటాకట్ మేము జమ చేయబోతున్నాము. तेलंगाना के गरीब लोगों को 30,000 रुपए तेलंगाना की सरकार देगी और 1,00,000 रुपए दिल्ली की सरकार देगी। 1,30,000 रुपए आपके बैंक अकाउंट में जाएंगे। తెలంగాణ రాష్ట్రం 30,000 రూపాయలు ఈ పేద యొక్క మహిళలకు ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వబోతుంది. नरेंद्र मोदी जी ने देश के युवाओं को बेरोजगार किया। నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను నిరుద్యోగులుగా మార్చాడు. हम हिंदुस्तान के बेरोजगार युवाओं के लिए एक नई योजना लाए हैं, पहली नौकरी पक्की। మేము ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాన్ని గ్యారెంటీగా చేసే ఉద్యోగాన్ని పక్కా చేసే ఒక స్కీమ్ తెచ్చాము. जो अधिकार हम मनरेगा में देते थे वही अधिकार हम ग्रेजुएट स्टूडेंट्स को पहली नौकरी पक्की के लिए देने जा रहे हैं। ఏ విధంగానైతే మన్రేగా ద్వారా ఈ దేశ ప్రజలకు మేము సహాయం చేశామో అదే విధంగా నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు గ్యారెంటీ నౌకరీ అనే ఒక స్కీమ్ ద్వారా వారికి సహాయం చేయబోతున్నాము. हिंदुस्तान के सारे कॉलेज और यूनिवर्सिटी के ग्रेजुएट्स डिप्लोमा होल्डर्स को यह अधिकार मिलेगा। पब्लिक सेक्टर में, प्राइवेट सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी कॉलेजेस यूनिवर्सिटीज में, सरकारी ऑफिसेज में 1 साल की नौकरी गारंटी करके हम देंगे। ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు డిప్లొమా చేసిన వారికి, డిగ్రీ చేసిన వారికి, పీజీ చేసిన వారికి ఉద్యోగ గ్యారెంటీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలో, ప్రైవేటు సంస్థలో 1 సంవత్సరం శిక్షణాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాము. ये दुनिया का पहला स्कीम होगा जहां बेरोजगार युवाओं को 1 साल की गारंटीड नौकरी मिलेगी, 1,00,000 रुपए साल का मिलेगा और 8,500 रुपए महीने के ठकाठक बैंक अकाउंट में जाएंगे। ఇది దేశంలోనే ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం. నిరుద్యోగులైనటువంటి యువకులకు ఒక తరం ఇంటర్న్షిప్ చేయించడంతో పాటుగా వాళ్లకు ఉద్యోగ బీమాతో పాటుగా వాళ్లకు నెలకు 8,500తో పాటుగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కలిగించబోతున్నాము. और हिंदुस्तान को दुनिया से सबसे बेहतर ट्रेंड वर्कफोर्स मिलेगी। అదే విధంగా దేశంలోనే ప్రపంచంలోనే భారతదేశ యువకులకు అత్యంత మంచి ఉపాధి సౌబల్యం కలిగిస్తాము. 1 साल बाद अगर युवा ने अच्छा काम किया तो वो नौकरी परमानेंट भी की जाएगी। ఒక సంవత్సరం అంతా చేసినటువంటి యువకులు వాళ్ళ ఉద్యోగ నైపుణ్యంతో మంచిగా ఉన్నట్టయితే ఆ ఉద్యోగాన్ని వాళ్లకు పర్మనెంట్ చేయబోతున్నాము. देश में 30 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको हम भर के आपके हवाले करने जा रहे हैं। దేశంలో ఉన్నటువంటి 30 లక్షల ఖాళీ ఉద్యోగాలను ప్రజాపక్షాన ప్రజల కోసం ఈ నిరుద్యోగ యువకులకు మేము ఇవ్వబోతున్నాము. आदिवासी भाई और बहन यहाँ आए हैं। ఆదివాసీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చారు. आपका जमीन का मामला है, उसे हम तेलंगाना में जल्दी से जल्दी रिजॉल्व करने जा रहे हैं। మీకు భూమి సమస్య ఉంది, అటు ఒక్క సమస్య ఉంది. మేము తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా దాన్ని మేము చేయబోతున్నాము. हम आपको आदिवासी कहते हैं। आदिवासी का मतलब वो लोग जिनका पहला अधिकार, जमीन पर पहला अधिकार है। మేము మిమ్మల్ని ఆదివాసీలోనే అంటాము. ఆదివాసీలు అంటే ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు ఆదివాసులని అర్థం. तेलंगाना की सरकार और हिंदुस्तान की सरकार आपकी जल, जंगल और जमीन का अधिकार आपको देगी और आपकी रक्षा करेगी।
తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క నీరు మీద, భూమి మీద, గాలి మీద, అటవీ మీద మీకు సర్వ హక్కులు ఇవ్వబోతుంది. तेलंगाना में गरीबों की सरकार है, आदिवासियों की, पिछड़ों की, दलितों की सरकार है. दिल्ली में भी वैसी सरकार बनने जा रही है. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల రాష్ట్రం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల పక్షాన ఆలోచించే ప్రభుత్వం. కాబట్టి రేపు ఢిల్లీలో కూడా మేము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. श्री तक्का जी ने अभी मुझे बताया कि यहाँ पे मनरेगा बहुत जरूरी है. సీతక్క గారు చెప్పారు నాకు ఇక్కడ మన్రేగా అనే స్కీమ్ చాలా అవసరమని. आपको आज यहाँ मनरेगा में 250 रुपए मिलता है. ఉపాధి సీతక్క గారు చెప్పారు ఉపాధి హామీ పథకం అనేది ఈ ప్రజలకు చాలా అవసరమని నాకు చెప్పారు. 200